హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ మార్క్వెల్స్లో అయితే కంప్లీట్ చేసాం. ఈ క్లయింట్స్ కూడా సోషల్ మీడియాలో చూసి మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. వన్ ఆఫ్ అవర్ కీ క్లయింట్స్ అని చెప్పొచ్చండి. మేము ప్లెజర్గా ఫీల్ అయ్యే క్లయింట్స్ అని కూడా చెప్పొచ్చు. మనం చేసిన ప్రాజెక్ట్ సింపుల్ అండ్ ఎలిగెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వీడియోలో మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కేవలం మా డెవలప్మెంట్ కోసమే కాదండి, చాలామందికి కూడా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. కొంతమంది అయితే ఏం చేస్తున్నారు, మీ వీడియోలో చిన్న చిన్న పాయింట్స్ చూసి మా హౌస్ని మేమే ఇంటీరియర్ ప్లాన్ చేసుకున్నామండి. అలాంటివి విన్నప్పుడు ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మొత్తం సింగిల్ పోర్షన్లా ఉండేదండి. హాలు, డైనింగ్ ఓపెన్ టైప్లో ఉండేవి. మనం దాన్ని పార్టీషన్ చేసి డివైడ్ చేసామండి. ఈ సైడ్ వచ్చేసరికి మనం టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసాం. ఏదైతే అనదర్ సైడ్ ఉందో ఈ సైడ్ వచ్చేసరికి క్రాకరీ యూనిట్గా కన్వర్ట్ చేసుకుందామండి. మనకి డైనింగ్ స్పేస్ ఎంతైతే కావాలో ఆ ప్లేస్ని మాత్రం యూటిలైజ్ చేసుకొని మిగతా ఓపెన్ ఏరియాని మొత్తం హాల్గా కన్వర్ట్ చేసుకుందాం. ఇంకా హాల్లో సీలింగ్ వచ్చేసరికి జిప్సమ్ సీలింగ్ అయితే చేసామండి. ఆ బోర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అయ్యేలాగా డార్క్ కలర్ పెయింట్ అయితే యూజ్ చేసామండి. ఇంకా టాప్లో వచ్చేసరికి 6 లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. లైన్స్ టైప్లో అయితే ప్రొఫైల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏసీ ప్యానలింగ్ అయితే తీసుకున్నామండి. ప్యానల్స్ వైర్స్ అన్ని హిడెన్ అయిపోయేలాగా ఏసీ ప్యానలింగ్ అయితే ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇటువైపు మనకి బీమ్స్ అనేవి ఉండేవి. వాటిని మనం ఇలా వుడెన్ ప్యానల్గా కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. ఇటువైపు మనం ఎక్కడ చేస్తున్న డిజైన్ ఎప్పటికీ ఈ పోర్షన్ ఈ హాల్లో వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. అలా అని మనం పూజా రూమ్గా కన్వర్ట్ చేయకుండా సింపుల్గా ఇక్కడ సంపత్ వినాయకుడితోనే నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి డెవోషన్ 3 ఉండేలాగా ఇక్కడ ప్లాన్ చేసుకున్నామండి. చుట్టూ స్టోన్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వుడెన్ బోర్డర్ తీసుకొని సెంటర్లో ఇలా వినాయకుడిని ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు విండో ఒకటి ఉంటుంది, డోర్ ఒకటి ఉందండి. దీన్ని మనం లాంగ్ కర్టన్స్గా ప్లాన్ చేసుకున్నాం. దీనివల్ల మనకి లుకింగ్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి ఏదైతే ఉందో ఇది బాల్కనీ అండి. సోఫా బ్యాక్ సైడ్ వచ్చేసరికి నీట్గా సింపుల్గా ఉండేలా ఒక వాల్ పేపర్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఒక పోర్షన్ ఏదైతే ఉందో దీని అవుట్ సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్స్ అండి. వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూము, అటు వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఒక వాష్రూమ్ ఒకటి ఉంది. ఇవేవి హాల్లో ఉన్న వాళ్ళకి అవుట్ అవ్వకుండా ఇలా అయితే డిజైన్ చేసుకున్నామండి. మనకి ఏసీ కూడా వేస్ట్ అవ్వకుండా ఓన్లీ హాల్లో ఉండేలాగా, హాల్ ప్లస్ డైనింగ్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి టీవీ యూనిట్ అండి. వచ్చేసరికి ఓపెన్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేసాం. వుడెన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే చేయడం జరిగిందండి. బాటంలో వచ్చేసరికి స్టోరేజ్ బాక్స్ 2 డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ ఒకటి సెంటర్లో వచ్చేసరికి ఏదైతే పోర్షన్ ఉందో ఇందులో మొత్తం మనకి వైర్స్ కానీ సెటప్ బాక్స్ కానీ అన్నీ ఇన్బుల్డ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నామండి. వైర్స్ మీకు ఏ చూసినా సరే బయటకు ఉండవండి, అన్నీ ఇన్సైడే ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్మాల్ డిజైన్ తీసుకున్నామండి. మీటర్ బోర్డు మనకి ఇదే అవుట్ అవ్వకుండా దీన్ని కూడా డిజైన్ లాగా మనం కన్వర్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి డైనింగ్ ఏరియా చూపిస్తాను రండి. ఇది డైనింగ్ ప్లస్ ఓపెన్ కిచెన్ అండి. డైనింగ్ సీలింగ్ అయితే ఇలా ప్రొవైడ్ చేసామండి, చూస్తున్నారు కదా. ఇక్కడ సరికి 4 సీట్ డైనింగ్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఇది వచ్చేసరికి వాల్ పేపర్ అండి. ఈ వాల్ మొత్తం వాల్ పేపర్తో అయితే డిజైన్ చేసాం. ఏరియా వచ్చేసరికి ఇది క్రాకరీ యూనిట్ అండి. డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక టాల్ పోర్షన్ అయితే ఇచ్చాం. ఇక్కడ ఓపెన్ బాక్సెస్ ఇచ్చాం. ఇది వచ్చేసరికి లిఫ్ట్ డోర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఈ యూనిట్ వచ్చేసరికి ఓపెన్ టైప్లో అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేసాం. బాటంలో వచ్చేసరికి స్టోరేజ్ పర్పస్ కోసం 3 ఓపెనబుల్ డోర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి వాష్ బేసిన్ యూనిట్ అండి. ఇప్పుడు వచ్చేసరికి ఫ్లూటెడ్ ప్యానలింగ్ అయితే తీసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా సింపుల్గా డిజైన్ చేసామండి. ఇక్కడ వచ్చేసరికి ఒక టచ్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా ఒక ట్యాప్, బౌలు, బాటంలో ఏవైతే డ్రైన్ పైప్స్ ఉంటాయో అవి కనబడకుండా స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చాం. 2 ఓపెనబుల్ డోర్స్తో ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేది ఏదైతే ఉందో అక్కడ ఇలా ప్యానలింగ్ తీసుకున్నామండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. సీలింగ్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి జిప్సమ్ సీలింగ్ అయితే చేసామండి. టాప్లో వచ్చేసరికి మనం ఇందులో కూడా 4 లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఎల్ షేప్లో అయితే ప్రొఫైలింగ్ లైట్ తీసుకున్నామండి. కాట్ అండి, ఇది వచ్చేసరికి కింగ్ సైజ్ కాట్ అండి. కాట్ బ్యాక్ సైడ్ సింపుల్గా నీట్గా ఉండేలా వాల్ పేపర్ అయితే ప్లాన్ చేసాం.
ఇక్కడ ఏదైతే క్వశ్చన్ తీసుకున్నామో వార్డ్రోబ్ లామినేట్కి మ్యాచ్ అయ్యేలా క్వశ్చన్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇది వచ్చేసరికి లిఫ్టెడ్ బెడ్ అండి. ఇది వచ్చేసరికి ఇంకా బెడ్ సైడ్లో వచ్చేసరికి టోటల్ మనం వాల్పేపర్తో క్లోజ్ చేయకుండా ఇక్కడైతే పీవీసీ ప్యానల్స్ తీసుకున్నామండి. ఈ పీవీసీ ప్యానల్స్ కంటిన్యూ చేస్తూ ఇక్కడే ఒక ల్యాంప్ బాక్స్ విత్ సింగిల్ స్టోరేజ్ డ్రా అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్రోబ్ అండి. వార్డ్రోబ్ కూడా మనం ఏం చేసామంటే టోటల్గా డోర్స్తో కవర్ చేయకుండా ఇక్కడ సపరేట్గా ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి. దీనికి ఒక ప్రొఫైల్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇందులో మనకి ఏమైనా మెమరబుల్ థింగ్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ పెట్టుకుని అది అవుట్ అయ్యేలాగైతే ఇక్కడ ప్లాన్ చేసామండి. ఇక్కడ వచ్చేసరికి రూటెడ్ వుడెన్ కలర్ లామినేట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేసరికి గ్రానైట్ థీమ్ అయితే తీసుకున్నాం. టాప్లో వచ్చేసరికి డోర్ మరి ప్లెయిన్ అయిపోకుండా టీ పట్టిస్తూ అయితే ఇలా సింపుల్గా నీట్గా డిజైన్ చేసుకున్నాం అండి. ఇంకా మనకి ఇన్సైడ్ వచ్చేసరికి ఈ పోర్షన్ వచ్చేసరికి హ్యాంగర్ పోర్షన్ అండి. ఇందులో కూడా 2 డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసాం. బాటంలో వచ్చేసరికి క్లాత్ స్టోరేజ్ పర్పస్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చామండి. ఇంకా టాప్లో వచ్చేసరికి 4 లిఫ్టర్ డోర్స్ అయితే ఇచ్చామండి. నెక్స్ట్ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం క్లాత్ స్టోరేజ్ పర్పస్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్ అండి. మనం ఇక్కడ డ్రెస్సింగ్ కమ్ టీవీ యూనిట్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసి దీనికైతే డోర్ అయితే ప్రొవైడ్ చేసిందండి. బాటంలో వచ్చేసరికి 2 డ్రాస్ అయితే ఇచ్చాం. ఇక్కడైతే ఒక మిర్రర్ అయితే ఇచ్చామండి. మిర్రర్ పక్కనే సింపుల్గా ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకున్నాడు వాల్కి. ఇంకా బాటంలో వచ్చేసరికి ఇలా స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చామండి. దీనికి వచ్చేసరికి 2 డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసామండి. అప్పుడు వచ్చేసరికి ఏసీ ఉంది కదండి, ఏసీ ప్యానలింగ్ అయితే తీసుకున్నాం. ఇవి ఏవైతే పైప్స్ అవన్నీ ఉంటాయో ఇవన్నీ హిడెన్ అయిపోయేలాగా ఇలా అయితే ప్యానలింగ్ అయితే తీసుకున్నామండి. మనకు వైర్ మొత్తం అవుట్ అయిపోతాయండి. లైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. 1 స్టెప్ సీలింగ్ అయితే తీసుకున్నాం. ఇందులో కూడా మనం 4 లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ప్రొఫైల్ లైటింగ్ ఎల్ షేప్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ చివరి వచ్చేసరికి స్ట్రైట్ లైన్ అయితే ఒక ప్రొఫైల్ లైట్ అయితే ఇచ్చామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వార్డ్రోబ్ అండి. ఇందులో వచ్చేసరికి 3 స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. మనం ఫస్ట్ ఇన్సైడ్ మీకు చూపిస్తానండి లోపల ఎలా ఉందో. ఇది వచ్చేసి హ్యాంగర్ పర్పస్ కోసం అండి. సింగిల్ డ్రా అయితే ప్రొవైడ్ చేసాం. బాటంలో ర్యాక్స్ అయితే ఇచ్చామండి. ఈ టోటల్ పోర్షన్ ఏదైతే ఉందో క్లాత్ స్టోరేజ్ పర్పస్ అనేది ర్యాక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ డోర్ వచ్చేసరికి రెస్ట్ రూమ్ ఉందో అది మనకి ఇన్సైడ్ అవుట్ అవ్వకుండా ఇక్కడ స్లైడింగ్ డోర్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా టాప్లో కూడా లెఫ్ట్ డోర్స్ అయితే ఇచ్చాం. మొత్తం చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆ 4 డోర్స్ వచ్చి లెఫ్ట్ డోర్స్ అండి. ఇంకా ఈ రూమ్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి సింపుల్గా నీట్గా ఇలా డెస్క్ అయితే ప్రొవైడ్ చేసామండి. స్టడీ డెస్క్ బాటంలో వచ్చేసరికి సింగిల్ డ్రా అయితే ఇక్కడ ఇచ్చామండి. అలాగే ఈ సైడ్స్ ఏదైతే ఉందో టాయ్స్ కానీ లేకపోతే బుక్స్ కానీ ఏమైనా పెట్టుకున్నా ఓపెన్ షెల్ఫ్స్ అయితే ఇచ్చాం. టాప్లో వచ్చి స్పాట్ లైట్ అయితే ప్రొవైడ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ ప్యానల్ కూడా ఇలా తీసుకున్నామండి. దీనివల్ల ఏముంటుందంటే బ్యాక్ సైడ్ మనకు బీమ్ వచ్చినప్పుడు అలా చూస్తున్నారు కదా, ఆ బీమ్ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ హెవీ బీమ్ రావడం వల్ల ఏసీ మరీ కిందకి పెట్టకుండా ఇలా ప్యానలింగ్ అయితే తీసుకున్నామండి. వుడెన్ ప్యానలింగ్ తీసుకొని మనకి ఏవైతే వైర్స్ ఉంటాయో వేస్టేజ్ పైప్ వైర్ కానీ ఏవైనా సరే హిడెన్ అయిపోయేలా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ కటన్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసరికి కాట్ అండి. కార్ట్లో మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కుషన్ ఇది గ్రే కలర్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకా బెడ్ వచ్చేసరికి లిఫ్టింగ్ బెడ్ అండి. ఈ మ్యాట్రెస్ని ఇది ఈజీగా లిఫ్ట్ చేయగలదు. ఇంతే ఫ్రెండ్స్, జస్ట్ ఇలా లిఫ్ట్ చేసుకొని మనము థింగ్స్ ఏమైనా తీసుకోవడానికి పెట్టుకున్నట్టుగా ఫ్రీగా ఉంటుంది. దీన్ని క్లోజ్ చేయడం కూడా సింపులేనండి. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్ చూపిస్తానండి. డ్రెస్సింగ్ వచ్చేసరికి సింపుల్గా ఒక మిర్రర్, సైడ్స్ వచ్చేసరికి పీవీసీ ప్యానల్స్తో డిజైన్ చేసామండి. ఇంకా బాటంలో వచ్చేసరికి ల్యాంప్ బాక్స్ కమ్ స్టోరేజ్ బాక్స్ పర్పస్లా ఓ సింగిల్ డ్రా అయితే ప్రొవైడ్ చేసామండి విత్ బాక్స్తో. నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తానండి. గెస్ట్ బెడ్రూమ్ సీలింగ్ కూడా ప్లెయిన్గానే తీసుకున్నామండి. ఇందులో కూడా మనం 4 లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఈ టాప్లో వచ్చేసరికి ప్రొఫైల్ లైట్స్ అయితే స్టెప్ టైప్లో అయితే డిజైన్ చేసి ప్రొవైడ్ చేసామండి. గెస్ట్ బెడ్రూమ్లో ఈ కార్నర్లో వచ్చి వార్డ్రోబ్స్ అయితే ఇచ్చామండి. ఈ వార్డ్రోబ్ కూడా ఓపెన్ టైప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇన్సైడ్ మనకు మొత్తం స్టోరేజ్ పర్పస్ అండి వార్డ్రోబ్ మొత్తం.
ఇక్కడ వచ్చేసరికి సింగిల్ డ్రా అయితే ప్రొవైడ్ చేసాం. 3 ఓపెనబుల్ డోర్స్ అయితే ఇక్కడ ఇచ్చాం ఫ్రెండ్స్. మిర్రర్ డోర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేసామండి. ఇన్సైడ్ కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సింగిల్ స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. టాప్లో వచ్చేసరికి లిఫ్టెడ్ డోర్స్ అండి. మనకి ఈ కార్నర్లో వచ్చేసరికి ఒక బెడ్ అయితే ప్రొవైడ్ చేసాం. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింపుల్గా నీట్గా ఒక వాల్ పేపర్ అయితే ఇచ్చామండి. బ్రౌన్ కలర్ థీమ్లో అయితే కుషన్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇది వచ్చేసరికి 5x6 బెడ్ అండి. ఇంక్లూడింగ్ మ్యాట్రస్ కూడా మనం ప్రొవైడ్ చేసామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లోనే మనకి హాల్లో ఎక్కడ పూజ రూమ్ పెట్టడానికి ప్లేస్ లేనందువల్ల గెస్ట్ రూమ్లోనే మనం వచ్చేసరికి పూజ రూమ్ ప్లాన్ చేసామండి. ఇక ఇది వచ్చి సైడ్ వ్యూ అండి. సైడ్ వ్యూ మొత్తం ఆడ్గా కనపడకుండా ఇక్కడైతే ఒక సిఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి ఇలా 2D డిజైన్ తీసుకున్నామండి. లోటస్ డిజైన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ కలర్ అయితే హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం ప్లాంక్ ఒకటి అయితే ఇచ్చామండి. బాటంలో వచ్చేసరికి సింగిల్ డ్రా, ఇంకా కిందన వచ్చేసరికి టోటల్ స్టోరేజ్ పర్పస్ కోసం 2 డోర్స్ అయితే కవర్ చేసామండి. ఇంకా పూజ రూమ్ లోపల చూసుకుంటే ఇలా బ్యాక్ సైడ్ వచ్చి సిఎన్సీ డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్తో దీనిపైన ఇంకా వైట్ స్టోన్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్ పూజ యూనిట్. ఇంకా ఇక్కడ విండో వచ్చిందండి. దీనికి ఒక బ్లైండ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఈ వీడియో మీరు ఫుల్గా చూసారంటే నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఇంటీరియర్స్ కోసం ప్లాన్ చేసే మీ ఫ్రెండ్స్కి అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.